హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు వీడియో ఒక డిఐవై ఫ్లవర్ అండి. ఈ ఫ్లవర్ని నేను పిస్తా షెల్స్తో చేశాను. నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. మీరు రెడ్ బదులు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఫస్ట్ మనము పిస్తా షెల్స్ని మనకు కావలసిన కలర్ ఐదర్ వాటర్ కలర్స్ కానీ లేదంటే ఎక్రైలిక్ కలర్స్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కానీ మనకు కావాల్సిన కలర్స్ వేసుకొని అవి డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్లవర్కి బేస్ కోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనకి కావాల్సిన సైజులో సర్కిల్ కట్ చేసుకోవాలండి. ఐదర్ శుభలేఖల్లో కార్డ్బోర్డ్స్ కానీ లేకపోతే బట్టలకి వచ్చే అట్టపెట్టెలు ఉంటాయి కదా, వాటిల్లో కార్డ్బోర్డ్స్ కానీ తీసుకొని కట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు తీసుకున్న కార్డ్బోర్డ్ చాలా పలుచగా ఉంటే 2 కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పేస్ట్ చేయండి. నేను తీసుకుంది మందంగానే ఉంది కాబట్టి నేను సింగిల్ లేయరే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ మీద B6000 గ్లూ యూస్ చేశానండి నేను. ఆ గ్లూ అయితే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, త్వరగా డ్రై అయిపోతుంది అండ్ మనకి కార్డ్బోర్డ్ నుండి అవి ఊడిపోతాయి అన్న భయము ఉండదు. లేదు ఆ గమ్ అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు ఫెవికాల్ యూస్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు పిస్తా షెల్స్ని కార్డ్బోర్డ్కి పేస్ట్ చేసుకోవడమే. ఈ ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత మనము డిఫరెంట్ వేస్లో డెకోర్స్లా యూస్ చేసుకోవచ్చు అండి. నేను ఈ ఫ్లవర్ని యూస్ చేసి ఒక ఫ్లవర్ వేస్ రెడీ చేశాను. అది నేను ఎలా చేశాను అనేది అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫ్లవర్ రెడీ అయిపోయిందండి.
దీన్ని ఒక 2 hours గమ్మంతా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసేయండి. అప్పుడు మనకి పిస్తా షెల్స్ డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు ట్రై చేస్తే కనుక ఈ ఫ్లవర్ మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.